హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీ రైస్ ఐటమ్ చేసి చూపించబోతున్నా. కాకపోతే రైస్ వచ్చేసి చింతపండు రైస్. చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అందుకోసం ఆయిల్ వేసుకుందాం. అలాగే కాస్త నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. ఓకే అండి, ఇందులోకి మనం మసాలా దినుసులు వచ్చేసి ఒక 2 లేదా 3 లవంగాలు, యాలాకు, అలాగే చెక్క, జాజిపత్రి, లేకపోతే స్టారు వేసేసుకున్నాము. ఇది ఒక స్పూన్ సాజీరా, అలాగే ఒక 2 గడ్డల ఉల్లిపాయలు, వేసేసుకొని మంచిగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ఇంకా మంచిగా వేగాలి, గోల్డ్ కలర్లో రావాలి మనకి. అందుకోసం కాస్త సాల్ట్ వేసుకున్నామండి. ఈ ఉల్లిపాయ బాగా వేగాలి, వెయిట్ చేద్దాం. ఇందులోకి పచ్చిమిర్చి వేసేసుకోండి, 2 లేదా 3. అలాగే కాస్త కరివేపాకు వేసుకుందామండి. రైస్ ఐటమ్ చాలా బాగుంటుంది, చింతపండు రైస్. సూపర్, మంచిగా వేగుతుంది. అలాగే ఇందులోకి పుదీనా ఒక గుప్పడంత వేసుకొని మంచిగా రోస్ట్ అవుతుంది. అది కూడా ఆనియన్స్తో పాటు మనకి. ఇవన్నీ కలర్ బాగా మారాలి, రోస్ట్ అవ్వాలి. ఆనియన్స్ అయితే మంచి గోల్డ్ కలర్ రావాలండి, అంతవరకు అది వేగాలి, వేయించుకుందాం. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఉల్లిపాయ మంచి గోల్డ్ కలర్ వచ్చేస్తుంది. ఇంకాస్త రావాలి, అక్కడక్కడ తెల్లగా ఉంది ఉల్లిపాయ, ఇంకా కలర్ కొంచెం మరి మాడిపోతుంది. అలా ఉండకుండా సరిపోతుంది. సూపర్ అండి, చాలా బాగా వచ్చింది. కలర్ కనిపిస్తుందా మీకు? చూడండి, వీడియో మొత్తం చూడండి మిస్ కాకుండా. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1-1.5 స్పూన్ వేసుకోండి, పెద్ద స్పూను. కలిపేసి చాలా చోట్ల చింతపండు రైస్ చాలా ఇష్టపడతారండి. మన ప్రాంతాలలో చింతపండు రైస్ అంటారండి వీటిని. ఓకే, ఉల్లిపాయ చాలా టెక్స్చర్ మాత్రం సూపర్ వచ్చిందండి. ఇందులోకి ఇప్పుడు మనం మెయిన్ ఐటము చింతపండు పులుసు వేసుకుందాం. చూస్తున్నారు కదా, మంచిగా వేసేసుకోండి. ఘాట్ వస్తుంది బాగా. కలిపేసుకో. ఈ పులుసులో మనకి ఆ ఉల్లిపాయలు బాగా ఉడకాలి పులుసులో, అప్పుడు మెత్తబడుతుంది. గ్రేవీ చాలా బాగా వస్తుంది రైస్కి. ఈ విధంగా కలుపుకోండి, ఒకే చోట ఉండకుండా. ఓకే, ఇందులోకి మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. రైస్కి సరిపడా సాల్ట్ ఆల్రెడీ 1 స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 1.5 స్పూన్ వేస్తున్నా, సరిపోతుంది. ఇది కాస్త ఉడుకుబట్టగానే మనం వాటర్ వేసుకుందాం అండి. అది మంచిగా బాయిల్ అవుతుంది.
ఇది వచ్చేసి నేను క్వాంటిటీ అండి గ్లాసు. దీంతో రైస్ వచ్చేసి 3 గ్లాసులు తీసుకున్నా, వాటర్ వచ్చేసి 6 గ్లాసులు వేసుకోవాలి. మీరు దేంతోనైతే మనం రైస్ తీసుకుంటామో దాంతోనే వాటర్ వేసుకోండి. నేను ఇప్పటికైతే చల్లనీళ్ళు వేస్తున్నా. ఆరు గ్లాసులు అండి సరిపోతాయి. మరి మన రైస్ పాత బియ్యము అలా అంటారు కదా, అలా పాత రైస్ అయితే కాస్త వాటర్ ఎక్కువ పడుతుంది. ఒక అర గ్లాస్ అటు ఇటు అంతే, మరి ఎక్కువ లేదు, సరిపోతుంది. వేసేసుకున్నాం. మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం. ఈ చింతపండు రైస్కి ఉప్పు కాస్త కరెక్ట్గా వేసుకోండి. పులుపు ఉంటుంది కాబట్టి మనకు ఉప్పు తెలియకపోవచ్చు, అయినా పర్లేదు. మంచిగా దాంట్లోకి ఏదైనా మనం రైతా, గోంగూర పచ్చడి లేదా చికెన్ అలా ఏదైనా పెట్టుకుంటే అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు బాగా ఎసురు మరలాలి, వెయిట్ చేద్దాం. ఓకే, మన చింతపండు రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. వావ్, ఎసురు చాలా బాగా మరలుతుంది. సూపర్. చాలా బాగా మరలుతుందండి, ఈ మాత్రం ఉండాలి. ఇందులోకి మనం ఇప్పుడు బియ్యం మంచిగా కడిగి వేసుకుందాం. సరే అండి, నేను బియ్యం నానబెట్టేసి కడిగాను. మంచిగా ఇందులోకి వేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇంకాస్త ఉన్నాయి, ఇందులో రైస్ వేసేసుకుందాం. కాస్త ఉడుకుబట్టి ఇంకా బాగా ఉడుకుబట్టాలి. సూపర్ అండి, కలర్ మాత్రం చాలా బాగుంటుంది. చింతపండు కలరే ఉంటుంది రైస్. చూద్దాం. ఓకే అండి, బాగా అన్నం మరలుతుంది. ఇంకా మనకు ఒక 10-15 నిమిషాలలోపు చింతపండు రైస్ రెడీ అయిపోతుంది. సో రైస్ చూద్దాం. వావ్, సుమారుగా అయిపోవచ్చిందండి, కంప్లీట్గా ఫినిష్. ఈ టైంలో కాస్త మంట తగ్గించేసి మనం పెట్టుకున్నామంటే అడుగంటకుండా రైస్ పర్ఫెక్ట్గా వస్తుందండి. కాస్త మంట పైన పెట్టుకుందాం. ఓకే అండి, చూస్తున్నాం కదా రైస్. ఈ టైంలో మనము కొత్తిమీర వేసుకుందామండి. మనం ఫైనల్గా వేస్తే కాస్త కలపడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడే కొత్తిమీర వేసుకున్నామంటే రైస్ మొత్తానికి కలిసిపోతుంది బాగా. మంచిగా కలుపుదాం. ఒకసారి అలా కలిపి వదిలేద్దాం. కొద్దిగా వాటర్ ఉంది. సూపర్. ఇలా వేసేసి ఆల్రెడీ మనం మంట తగ్గించుకున్నాం కదండి, సన్న మంట పైన ఉంది. ఇప్పుడు కూడా మంట తగ్గించేసే ఉంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇంకొక 5-6 నిమిషాల్లో అలా వదిలేస్తామంటే మంచిగా చింతపండు రైస్ రెడీ అయిపోతుందండి. చూద్దామండి రైస్ మనది. వావ్, సూపర్, చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా వీడియో మొత్తం చూడండి, తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.